ప్రభుత్వ ఉద్యోగులకి 62 లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయదండి, అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అని చెప్పి ఒక మెయిన్ టైట్లో చూస్తున్నాం. సో ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడమే జరిగింది. ముఖ్యంగా రిటైర్మెంట్ వయసుకు సంబంధించి స్పష్టత అయితే రావడమే జరిగింది. ఏపీ, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి పదవీ విరమణ వయసు అయితే పెంచడమే జరిగింది. ముఖ్యంగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడమే జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తంగా ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు 58 ఏళ్ళుగా ఉండేది గతంలో. కానీ ఇప్పుడు కేంద్రంతో పాటు పలు రాష్ట్రాల్లో మనకి రిటైర్మెంట్ వయసు పెంచిన నేపథ్యంలో మనకి ఒక స్పష్టమైన న్యూస్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి అని చెప్పి మనకి కోరుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 62 సంవత్సరాలకు పెంచమని 62 లోపే, ముఖ్యంగా 60కే మనకి ఫిక్స్ చేస్తున్నట్లుగా మనకి మంత్రి చెప్పడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, సర్కారు స్పష్టత ఇచ్చింది అని చెప్పి. సో ముఖ్యంగా రిటైర్మెంట్ వయసుకు సంబంధించి 60 సంవత్సరాలకు అయితే ఉండబోతుంది. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 62 సంవత్సరాల కొనసాగింపు అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.